హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు ఎపిసోడ్ 89కి అడుగుపెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన, జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సాధనదేవి గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మని కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంతో మనం అడుగుపెడదాం. భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకము. అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. శ్రద్ధగా పలకండి, చిన్న చిన్న పదాలతో పలికిస్తాను. అనన్య చింత ఎంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తాత్పర్యమనగా వేరే ఆలోచనలు లేకుండా నిత్యము తనను తాను నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను అంటే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ సెలవిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ నేను నేను అంటే ఏమి, పరమాత్మ స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి అని చెప్పడం. మరి నేను అంటే కృష్ణుడు, రాముడు ఎవరంతా వారు గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నట్టుగా అక్కడ కాదు. శ్రీకృష్ణ అయినా, రాముడైనా, కృష్ణుడైనా మూల చైతన్యానియే అని వాళ్ళు చెప్పేది. వారి యొక్క మూలార్థము ఆత్మస్వరూపులము అని చెప్పడమే, పరమాత్మ స్వరూపుణ్ణి అని చెప్పడమే. వేరే ఆలోచనలు లేకుండగా అంటే ఎప్పుడు చూసినా వారి విషయాలు వీరి విషయాలలో తలలు దూర్చకుండగా, ఎక్కడో ఏదో జరిగితే మనం ఈడ కూర్చొని వాటి గురించి మనము రకరకాల మాటలు తీస్తూ ఉంటారు, పంచాయతీలు నడుపుతూ ఉంటారు. అవసరం లేకపోయినా వేరే వారికి ఫోన్లు చేసి వారి విషయాలు తెలుసుకుంటూ వీరి విషయాలకు వారికి తెలుపుతూ ఉంటారు. దీనిని అంటారు వేరే ఆలోచనలు అని. ఓకే, లేకుండా నిత్యము తను తానే నమ్ముకొని తన బాధ్యతలన్నీ నెరవేర్తిస్తూ, చాలా మందికి అనుమానంగా ఉంటుందనేసి నేను కొంచెం ఆధ్యాత్మికతో పాటు ప్రాపంచికతను వదిలిపెట్టమని కాదు, మీ బాధ్యతలు మీరు విడనాడమని కాదు. ఏ భగవద్గీత చెప్పినా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పినా, పత్రిసార్ ఒక స్లోగనే పెట్టేవారు, సంసారంలోనే నిర్వాణమని. నీ బాధ్యతను నిర్వర్తించినప్పటికీ మనం ఏం పనులు చేస్తుంటామంటే, మన బాధ్యతలు కొంత ఎక్కువ సమయాన్ని మనం కేటాయించేది మన చుట్టుపక్కల ఉండేటివి, మనకు తెలియని వాళ్ళ గురించి, తెలిసిన వాళ్ళ గురించి, అన్ని విషయాలు మనకే అవసరం పడి వాటి గురించి ఆలోచిస్తూ వాళ్ళేమన్నారు, వీళ్ళేమన్నారు, వీళ్ళెందుకు ఇలా చేశారు, వాళ్ళెందుకు అలా చేశారు, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరగకూడదు, ఇలా జరిగిండాల్సింది అని పనికిమాలిన ఆలోచనలన్నీ చేసేది ఎవరు అంటే మానవుడే. అవసరం ఉన్న దానికే మాట్లాడాలి, అవసరం ఉన్నది ఆలోచించాలి అనేది ఆధ్యాత్మికత. మరి చూద్దాం మాస్టర్ సింగ్ ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ. నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ తన స్వీయ ఎప్పుడు ధ్యానమేనా అని ఒక అనుమానం వస్తుంది. చూడండి, దాని అర్థము తన స్వీయ ఆత్మ ధ్యానంలోనే ఉంటూ అంటే నువ్వు ధ్యానానికి 1 గంట 2 గంటలు కూర్చుంటాం. ఓకే, మిగతా సమయం అంతా ఏం చేస్తూ ఉంటాము, పని చేస్తూ ఉంటాము. మనసు ఆలోచనల రూపంలో ఎవరెవరి గురించో, ఎప్పుడో జరిగిన విషయం గురించి, లేదా భవిష్యత్తులో జరగబోయే విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది. దీనిని మనము సరి చేసుకోవాలి అని చెప్తుంది భగవద్గీత. ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా నీ స్వీయ ఆత్మతో నువ్వు ఎలా ఉంటావో, మిగతా సమయంలో కూడా నువ్వు వంట చేస్తున్నా, ఆఫీస్లో పని చేసుకుంటున్నా, పిల్లల హోంవర్క్స్ చేపిస్తున్నా, పిల్లలు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, జాబ్ చేస్తున్నా, అంటే ఎవరు ఏ పని చేస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే ధ్యానము కాకుండా మిగతా సమయంలో కూడా వారు ఆ పని మీద ఏకాగ్రత పెట్టాలి. పత్రిసార్లు చెప్పేవారు, ధ్యానము అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే కాదు, నువ్వు ఏ పని చేస్తే దాని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము అని చెప్పేవారు. మనల్ని గమనించండి, వాళ్ళు అన్నారని కాదు గురువులు, మనల్ని మనం గమనించండి. వంట చేస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు విషయాలో గుర్తు తెచ్చుకొని లోపల మదన పడుతూ ఉంటారు, కొబ్బడుతూనే ఉంటారు, విసుకుంటూనే ఉంటారు, అసహించుకుంటూనే ఉంటారు, భయపడుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటాను, విమర్శిస్తూనే ఉంటారు. ఇవే కదా జరుగుతూ ఉంటాయి. గమనించండి, ఆఫీస్కి బైక్ మీద పోతూ ఉంటారు,
రోడ్డు మీద ధ్యాస ఉండదు. ఎందుకంటే రోజు తిరిగి, తిరిగి కళ్ళకు అన్నిటికి అలవాటయిపోయింటది. కాళ్ళకు, చేతులకు క్లచ్ ఏస్తుంది, బ్రేకేస్తుంది, అన్నీ చూసుకుంటుంది. మన మనసు ఏ స్థితిలో ఉందో గమనించండి. పత్రి గారు అదే అనేవారు. నేనేదో చెప్పానని కాదు. మీరు ఆలోచించండి. మీరొకసారి మీరు చెక్ చేయండి నేను చెప్పేటివన్నీ. మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. గమనించుకోండి అని అనేవారు. మరి బైక్ మీద పోతుంటే ఏం చేస్తాము? ఆఫీస్‌లో సార్ ఇలా అంటాడేమో, ఇలా జరుగుతుందేమో, నా కింద పని వాళ్ళు సరిగ్గా రారేమో, పని చెయ్యరేమో అన్నా ఉంటుంది. లేతే నిన్న అది చేసలేరు, ఇది చేసలేరు. పోయిన నెల అలా చేశారు, ఇలా చేశారు. యొక్క యజమాని ఇప్పుడు కన్నా ఇంతకుముందున్న యజమాని ఇలా ఉండేవాడు. ఇట్లా ఎప్పుడో అయిపోయిన విషయాల గురించో, జరగబోయే విషయాల గురించో ఎప్పుడు మనసు తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. అంటే ఆలోచిస్తూ ఉంటుంది. అది సరికానిది అని ఈడ శ్రీకృష్ణ పరమాత్మ జెప్తున్నాడు. కుటుంబాన్ని చూసుకోవద్దు అని లేదు. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గావచ్చు, గురువులు గావచ్చు, వేదవ్యాసుల వారు గావచ్చు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, బుద్ధ భగవానుడు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, శారదాదేవి కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, రాఘవేంద్రుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు. ఆత్మ జ్ఞానం పొంది పూర్ణత్వం పొందినటువంటి పూర్ణాత్మలు కావచ్చు, భగవత్ స్వరూపులైనటువంటి శివుడు, విష్ణువు ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా దేవతలు. ధ్యానం చేస్తూ దేవతలుగా అయ్యారు. మూల చైతన్యం అంటూ ఒకటుంది. అంటే నామరహితం, రూపరహితం, గుణరహితం ఉంది. దాని ద్వారా ఉద్భవించిన సృష్టి అంతా ఇది. వారు కూడా సాధన చేస్తూ, చేస్తూ సృష్టికర్తలుగా తయారయ్యారు. మరి ఈ స్థితి అంటే ఈ సృష్టిని స్థితి చేయాలన్నా, లయం చేయాలన్నా, సృష్టి చేయాలన్నా అటువంటి స్థితికి తయారైనారు అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర అంటారు కదా! మరి ఆ స్థితికి తయారంటే ఒకప్పుడు వారు కూడా ధ్యానం చేస్తూ, ఇప్పుడు ధ్యానం చేస్తూ కావాలంటే గమనించండి. శివుడు ఎప్పుడు ఏ ముద్రలో ఉంటాడు? ధ్యాన ముద్రలో ఉంటాడు. మనం శివునికి అభిషేకం చేస్తాం. శివాలయం పోతాం. కార్తీక మాసం నెలంతా దీపాలు పెడతాం. కానీ ధ్యానం చేయం. శివుడు ఎందుకు ధ్యానం చేస్తున్నాడని కూడా క్వెషన్ వేసుకోం. మరి ఈ క్వెషన్‌కి ఆన్సర్ నేను మునుపటి అంటే ముందున్న ఎపిసోడ్‌లో కూడా చెప్పాను. ఎందుకు శివుడు ధ్యానం చేస్తుంటాడు? శివుడే దేవుడు కదా! మరి ఎందుకు ధ్యానం చేస్తుంటాడు? ఇది క్వెషన్ మార్క్. ఈ ఆన్సర్ కావాలంటే అన్ని ఎపిసోడ్‌లు రోజు ఒకటొకటి చూస్తూ ఉంటే బోలెడంత జ్ఞానం మనకి భగవద్గీత ఇచ్చింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బాగా లోతైన జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి చూడాలంటారా? వద్దంటారా? అందుకని నేను ఇక్కడ ఆన్సర్స్ ఇవ్వడం లేదు. మీరు అన్నన్నా వీక్షిస్తారు, లబ్ధి పొందుతారు, జన్మకు సార్థకత ఏర్పరచుకుంటారు అనేసి మీకు హింట్ ఇస్తున్నా ఎక్కడెక్కడ ఏమేమి చెప్పాము అననేసి. ఓకే. నెక్స్ట్ వెళ్ళిపోదామా మాస్టర్స్? ధ్యాన వివరణ. మన పనులను మనం చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడే చెప్పానా? జ్ఞానము అంటే అన్నిటిని వదిలేయమని, అందరిని వదిలేయమని కాదు. మన పనులను మనం చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు పరమ ఆత్మలు శ్రీకృష్ణుడు, శ్రీ వేదవ్యాసుల వారు ఎవరో ఒక పరమ ఆత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమ ఆత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. నువ్వు ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, నీ యొక్క బాధ్యతలు నువ్వు నెరవేర్తించుకుంటూ ఉంటే, నువ్వు చేయవలసిన పనులు చేస్తూ ఉంటే అంటే శరీర ధర్మం, కుటుంబ ధర్మం, సంఘ ధర్మం, ఆత్మధర్మము ఈ 4 నువ్వు పాటించినప్పుడు, నువ్వు ధ్యానం చేస్తూ ఎప్పుడైతే నువ్వు ఆ జ్ఞానాన్ని పొందింటావో, దాని ప్రకారం నీ జీవితం నడుచుకుంటూ ఉంటే ఆత్మధర్మం నిర్వర్తించినట్టే. ఆ ధర్మం నిర్వర్తించావంటే ఈ 3 ధర్మాలు ఆటోమేటిక్‌గా చాలా చక్కగా నిర్వర్తిస్తావు. ఎందుకంటే ఆత్మధర్మంలో నేర్చుకుంటావు. ఎవరిని ఇబ్బంది పెట్టరాదు, ఎవరిని బాధ పెట్టరాదు, ఎవరిని కష్టపెట్టరాదు, నష్టపెట్టరాదు అని నేర్చుకుంటావు. మరి కుటుంబాన్ని కష్టపెడతావా? నష్టపెడతావా? నువ్వు ఉద్యోగం చేసే చోట ఇతరులకు నష్టం పెడతావా? మరి కుటుంబ ధర్మం నెరవేర్చితివి, సంఘ ధర్మం నెరవేర్చితివి. నువ్వు ధ్యానం చేయాలన్నా, జ్ఞానం పొందాలన్నా, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలా అని తెలుసుకుంటావు ఆత్మధర్మంలో. అప్పుడేం చేస్తావు? శరీరాన్ని బాగా పెట్టుకుంటావు. చక్కగా స్నానం చేస్తావు. రోజు 2 సార్లు బ్రష్ చేస్తావు. చక్కగా తల దువ్వుకుంటావు. మంచి ఆహారాన్ని తీసుకుంటావు. శాకాహారాన్నే తీసుకుంటావు. మరి ఉత్తమమైన వాళ్ళతోనే సజ్జన సాంగత్యం చేస్తావు. శరీర ధర్మము నెరవేరిస్తేవి ఆత్మధర్మం వల్ల. తెలుసుకున్నావు కదా! ఎందుకు తెలుసుకున్నావు? శరీరం బాగుంటేనే 4 కాలాల పాటు అనారోగ్య పాలు కాకుంటేనే నేను ధ్యానం చేయగలుగుతాను. జ్ఞానాన్ని పొందగలుగుతాను. పొందింది పంచగలుగుతాను. ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోగలుగుతాను అన్నదంతా తెలుసుకుంటావు. ఎప్పుడు? ఆత్మధర్మం తెలిస్తే సంఘధర్మము, కుటుంబ ధర్మము సూపర్‌గా నిర్వర్తించావు. శరీర ధర్మం వండర్‌ఫుల్‌గా నువ్వు నిర్వర్తించావు. చూసారా? ఆత్మధర్మం ఎంత గొప్పదో!
ఈ అన్ని ధర్మాలను కూడా చక్కగా నిర్వర్తించగలవు. అన్నిటికన్నా ముఖ్యమైన ధర్మం ఏది అంటే ఏమంటుంది భగవద్గీత? ఆత్మ ధర్మాన్ని నిర్వర్తిస్తే మిగతా ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తావు నాయనా అని చెబుతుంది. ఓకే. అందుకని ఇక్కడ చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. చూడండి, ఎవరో ఒక పరమాత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి మనల్ని నడిపే పరమ ఆత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. మనము ఒక పూర్ణాత్మ నుంచి భూమి మీదకొచ్చింటాం. మనం అనుకుంటాం, భగవాన్ నన్ను కాపాడవు, నన్ను దయ చూపవు, నన్ను కరుణ చూపవు అనుకుంటాం. మనం ఎదగాలి అంటే మనకు కష్టాలు కావాలి. లేదా మన పాపాల్లో నుంచి గత జన్మలో చేసిన పాపాలను ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాము. మరి పరమాత్మ నన్ను కాపాడు అంటే అవి ఎవరు అప్పు తీర్చేది? ఎవరు చేసిన అప్పు వారే తీర్చాలి. నేను అప్పు చేశాను. నా ఫ్రెండ్‌ని తీర్చమంటే తీరుస్తుందా? నా తోబుట్టువులను తీర్చమంటే తీరుస్తారా? నా తల్లిదండ్రులను తీర్చమంటే తీరుస్తారా? ఈడనే సృష్టిలో ఎలా ఉందో, ప్రాపంచికంగా ఎలా ఉందో, ఆధ్యాత్మికంగా అలానే ఉంది. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు తినాలి. ఎవరికి నిద్రిస్తే వాళ్ళు నిద్రపోవాలి. ఎవరు పాపం చేస్తే వారు అనుభవించాలి. ఎవరు పుణ్యం చేస్తే వారు అనుభవించాలి. నువ్వు ఈ కర్మలను నువ్వు నిర్వర్తిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఎవరో ఒక ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉంటారు. ఎలా ఉంటారు? అప్పుడు పరమ ఆత్మలు అంటే శ్రీకృష్ణుల వేదకుడు కావచ్చు, వేదవ్యాసులు కావచ్చు, ఆస్ట్రల్ మాస్టర్స్ కావచ్చు, లేకపోతే పూర్ణత్వం పొందిన పూర్ణాత్మలు కావచ్చు. నువ్వు ఎవరితో వచ్చింటావో ఈ భూమి మీదికి, అది కూడా సీక్రెట్ చెప్తున్నాను. రామకృష్ణ పరమహంస నుంచొచ్చావా? శివుడి నుంచొచ్చావా? ఆంజనేయ స్వామి నుంచొచ్చావా? రాముడి నుంచొచ్చావా? ముక్కోటి దేవతలు అంటారు. మరి వీళ్ళందరూ అంశాత్మలుగా వచ్చినోళ్ళు కూడా పూర్ణత్వం పొందింటారు. ఎవరి నుంచి వచ్చిటమో వారు మనల్ని సదా గమనిస్తూనే, మనల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటారు. ఎప్పుడు ఇంకా అది చూడండి, అప్పుడు పరమాత్మలు శ్రీకృష్ణులు, వేదవ్యాసుల వారు ఎవరో ఒక పరమాత్మ ఆధ్యాత్మికంగా మనకు అండగా ఉండి, మనల్ని నడిపే పరమ ఆత్మ మన యోగక్షేమాలను తానే వహిస్తుంది. దీని మూల అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొంది తీరుతావు. మనం చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి. నువ్వు గాని చేయవలసినవన్నీ చేస్తూ, సత్కర్మలు చేస్తూ, సరిగ్గా జీవిస్తుంటే నిన్ను పూర్ణాత్మ అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ నిన్ను సదా కాపాడుతూనే ఉంటారు. ప్రాపంచికంగా, భౌతికంగా మనకు ఇచ్చే రక్షణ క్షేమం అనబడుతుంది. ప్రాపంచికంగా అంటే నీ సంసారంలో, ఉద్యోగంలో, లేతే ఇక్కడి నుంచి అక్కడి పోయినావు, అక్కడి నుంచి ఎక్కడికో పోయినావు. నీ శరీరానికి ఏ అనారోగ్యం రాకుండా, నీ కుటుంబ సభ్యులకు నీకు ఇబ్బందులు కలగకుండా, నువ్వు సంఘంలో ఉంటే ఎవరి నుంచి నీకు ఇబ్బందులు కలగకుండా ఉండదాన్ని ప్రాపంచికంగా, భౌతికంగా. మనకు ఇచ్చే రక్షణ క్షేమం అనబడుతుంది. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. యోగక్షేమాలు అంటారు కదా! మరి గత శ్లోకాల్లో యోగం, క్షేమం అంటే మనం ఏం తెలుసుకున్నాము? యోగం అంటే వస్తువులు లేతే బంధాలు, పదవులు పొందడం కోసము, యోగం పొందడం కోసము పరితపిస్తూ ఉంటాము. పొందిన వాటిని క్షేమంగా చూసుకుంటూ ఉంటాము. పెళ్లి చేసుకున్నాను, నీ చావు నీది, నా చావు నాది అనం. అయ్యో! నా భార్య ఏమనుకుంటుందో, ఇన్ టైంలో ఇంటికి రావాలి, తనకు కావాల్సినటువంటి చోటికి బయటికి పిలిచిపోవాలి. అరే! నా భర్త వస్తున్నాడు, నేను చక్కగా ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. అంటే యోగం అంటే భర్తను పొందావు. దాన్ని మరి కాపాడుకుంటున్నావు. దాన్ని క్షేమం అని గత శ్లోకాల్లో తెలుసుకున్నాం. మరి అసలైన యోగక్షేమం అంటే ఆధ్యాత్మికతలో అదే శ్లోకంలో ఏమని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ? యోగం అంటే ధ్యానం చేస్తూ యోగత్వం పొందడము. మరి క్షేమము ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? నువ్వు యోగంలో ఉంటే నీ క్షేమము పరమాత్ముడు చూసుకుంటాడు అని ఉంటుంది. మరి ఇక్కడ కూడా ఏమని చెప్తున్నారు? ప్రాపంచికంగా, భౌతికంగా మనకిచ్చే రక్షణ క్షేమం అనబడుతుంది. యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. నువ్వు ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ, నువ్వు అదే సరియైన జీవనాన్ని నడుస్తూ ఉంటే, గురువులు పైనున్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ నిన్ను కాపాడుతూ ఉంటారు. మనం ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతాం గదా! ఎలా ఉండాలా? ఎలా ఉండకూడదు? ఏది సరియైనది? ఏది సరికానిది? ఏది సత్యం? ఏది అసత్యం? ఏది నిత్యం? ఏది అనిత్యం అని తెలుసుకుంటావు. తెలుసుకున్నది సత్యం వైపే అడుగులు వేస్తూ, నిత్యం వైపే అడుగులు వేస్తూ, ధర్మాచరణలో ఉన్నప్పుడు నీకు ఆస్ట్రల్ మాస్టర్స్ సదా కాపాడుతూ ఉంటారు. నీ క్షేమాన్ని వాళ్ళు సదా చూస్తూ ఉంటారు. అంతేకాకుండగా యోగం అంటే ఆధ్యాత్మిక పురోగతి. నీకు సాధనలో కూడా ఏదో ఒక గురువు వచ్చి నీ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి కూడా నీ కోసము సహాయపడతాడు. ప్రాపంచిక, ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ప్రాపంచికంగాను, ఆధ్యాత్మిక రక్షణ కవచంగా ఒకానొక పరమ ఆత్మ మనకు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడూ నువ్వు ధ్యానం చేస్తూ,
జ్ఞానాన్ని పొంది దాన్ని ఆచరించినప్పుడు ప్రాపంచికంగా నిన్ను కాపాడుతూ ఉంటాడు. అట్ ది సేమ్ టైమ్ ఆధ్యాత్మిక రక్షణ కూడా కవచంగా ఇస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఓకే. చూడండి, మనము 'భక్త తుకారం' సినిమా చూసాం. అతన్ని చాలా మంది ఆ ఊర్లో ఉన్నవాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ ఆయన ఎంతో భక్తిపూర్వకంగా ఆయన నమ్ముకున్న దైవంతో ఉంటాడు. అవునా లేదా? మరి తన కుటుంబానికి భగవంతుడు ఏదో ఒక రూపకంగా ఒక రాజు వచ్చి ఎన్నో ఆహార ధాన్యాలు ఇస్తాడు. బంగారు ఆభరణాలు, బట్టలు ఇస్తాడు. అవి అందరికి పంచిపెడతాడు. మరి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పంట పొలాలు పండి ఎంతో ధాన్యాలిస్తారు. అవి కూడా ఏం చేస్తాడు, పంచిపెడతాడు. అప్పుడేం చేస్తాడు, భగవంతుడే ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి, "అమ్మ ఆకలవుతుంది" అంటే భార్య కోపంతో, "ఆ! పట్టు, ఇది కూడా తీసుకోపో" అంటే ఎంతో తృప్తితో ఇస్తాడు భక్త తుకారం మాత్రం. అయ్యో! చిన్న పిల్లవాడివి అని ఇస్తాడు. ఆమె బాధపడుతుంది. అందరి ఆకలి దప్పులు చూసావు కానీ, నీ బిడ్డల నన్ను వదిలిపెట్టు. నీ బిడ్డల ఆకలి దప్పులు చూడలేదు అంటే ఆయనేమంటాడో తెలుసా అప్పుడు? మనల్ని చూసుకోవడానికి రంగడున్నాడు కదా అంటాడు. మన కళ్ళ ముందున్నటోడిని మనం చూస్తే, మనల్ని పైవాడు చూస్తాడు అని చెప్తాడు. వాళ్ళ ఇంట్లోకొచ్చే లోపల అంత ధాన్యం ఏదైతే పంచిపెట్టారో ఆ ధాన్యం అంతా ఉంటుంది. అప్పుడు ఆమె ఆనందిస్తుంది. అప్పుడు పిల్లలకి చేసి పెట్టడానికి. అప్పుడంటాడు భక్త తుకారం, చూసావా? మనం లేని వాడికి పెడితే మనల్ని భగవంతుడు చూస్తాడనేది. సినిమానే అయ్యుండొచ్చు. ఎంత నీతి ఉంది. అవి నిజ జీవితాలే గదా సినిమాగా తీసినది. మరి అలానే చూద్దాము. 'షిరిడి సాయిబాబా' సినిమాలో చూడండి. బాబా ఎవరో అనారోగ్యాన్ని తీసుకుంటాడు. మరి బాబా మీద ఉన్న భక్తి ఉన్నందువల్లనే ఒక గుర్రంని పటా పటామని కొడితే దాని మీద వాతలు పడవు. బాబా మీద వచ్చి పడతాయి. మరి దీన్ని బట్టి అర్థమేముంది? నువ్వు ప్రాపంచికంగాను నిన్ను ఆధ్యాత్మిక ఎదుగుదలకు 2 చూస్తారు. ఆస్ట్రల్ మాస్టర్సు, పూర్ణాత్మలు అని అర్థమవుతుంది. ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తూ, జ్ఞానం పొంది, దాన్ని ఆచరించినప్పుడు నీకు 2 విధాల రక్షణ అనేది దొరుకుతుంది అని ఈ శ్లోకంలో మనకు తెలియపరిచారు. ఒకానొక పరమాత్మ మనకు సిద్ధంగా ఉంటారు. మనం చేయవలసిందంతా ఒకటే. ఆత్మ ధర్మాన్ని నిర్వర్తించడం. అర్థమైందా? మనం తెలుసుకోవాల్సిందంతా మనం ఆత్మ ధర్మాన్ని నిర్వర్తించడం. 'రామదాసు' సినిమా చూస్తే ఆయన ధర్మం ఆయన నెరవేరుస్తాడు. అయ్యో! భగవంతుడు ఎండకెండుతున్నాడు, వానకు నానుతున్నాడు అనేసి రాజుగారికి ఒక లేఖ రాసేసి, అందులో వచ్చేటువంటి పైకంలో కొంత నుంచి గుడికి ఖర్చు పెట్టి రాస్తాడు. ఆయన ధర్మంగానే ఉన్నాడు. రాజుగారికి తెలియపరిచారు. మధ్యలో ఉన్న వాళ్ళు మిస్‌యూజ్ చేస్తారు. మరి కాపాడలేదా? ఆ సమయంలో ఆ గుడి యొక్క ప్రాంగణము ఏమంటారు, ఓపెన్ చేస్తారు. అంటే గృహప్రవేశంలాగా గుడిని ఆ రోజు అందరిని పిలిచి, అందరికి భోజనాలు పెట్టి, ఆ భగవంతుడిని ప్రతిష్ఠించే రోజు గుళ్ళో ప్రతిష్ఠిస్తారు కదా! మరి రాముల వారి గుడి అని చెప్పడానికి ఎప్పుడైతుంది? ఫస్ట్ గుడి అయితుంది. దేవుని ప్రతిష్ఠించినాక అది రాముల వారి గుడి అవుతుంది. ఆ ప్రతిష్ఠ సమయంలో ఆయన బిడ్డ అన్నం ఉడుకుతున్న గంజిలో పడిపోతాడు. అప్పుడు ఆ మృత్యువాత పడతాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అరే! ఇంత మంచి కార్యక్రమం చేశాం. అందరితో అంటే భగవంతునికి ఎంతో గొప్పగా కట్టించామని ఆయన భగవంతుని దూషించడు. మరి అంతలోపల భగవంతుడు ఒక రూపంలో వచ్చి వాళ్ళ బిడ్డను కాపాడుతాడు. మరి జరిగిందా లేదా? ప్రాపంచికంగా బిడ్డని దగ్గరికి చేశాడా లేదా? మరి చిట్ట చివరికి రామదాసు ముక్తి పొందాడా లేదా? ఆధ్యాత్మికంగా లబ్ధి జరిగింది. ప్రాపంచికంగా ముక్తి జరిగింది. 'సతీ సక్కుబాయి' సినిమా తీసుకోండి. అత్త ఎంతో బాధపడుతూ ఉంటుంది, హింసిస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడు భగవంతుని ఫిర్యాదు చేయదు. ఆయన యొక్క నామజపంతోనే ఆనంద ఢోలికల్లో ఉంటుంది. మరి ఆమె రూపంలో వచ్చి ఆమె భక్తిపూర్వకంగా పండరీకి వెళ్ళి భగవంతుని దర్శించుకోవాలని వెళ్ళిపోతుంది. భగవంతుడే మరి సతీ సక్కుబాయి రూపంలో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ అత్తకు, ఆడబిడ్డకు అంత జ్ఞానాన్ని ఇస్తాడు. సరిచేస్తాడు వాళ్ళని. ఆమె ఇంటికొచ్చే లోపల మారిపోయుంటారు. భర్త, అత్త, మా ఆడబిడ్డ. ఎస్పెషల్లీ ఈ అత్తగారు, ఆడబిడ్డ ఆమెను నరకం చూపిస్తుంటారు. పెట్టరాని కష్టాలు పెడుతూ ఉంటారు. మరి ఇవి ఇతిహాసాలు, సినిమాలు, పురాణాలే అయ్యుండొచ్చు. కాపాడాడా లేదా? మరి అదే శ్రీకృష్ణ పరమాత్మ మరి ద్రౌపదిని కాపాడా లేదా? వివస్త్రం చేయదలుచుకుంటే అంత నిండు మహాసభలో మరి వస్త్రాన్ని ఇచ్చాడా లేదా? మరి ఆ విధంగా అవి మనకు ఏ విధాన్ని కలిగిస్తాయి? మోటివేషన్‌నిస్తాయి, ధైర్యాన్నిస్తాయి, నమ్మకాన్నిస్తాయి, విశ్వాసాన్నిస్తాయి, ధైర్యాన్నిస్తాయి. మనం అప్పుడు సాధన చేస్తే మనల్ని కాపాడేవాడు ఒకడున్నాడు. నేను చేయవలసిందంతా ధ్యానం చేస్తూ జ్ఞానం పొందడం, దానిని ఆచరించడం. ఈయనే చెప్పారు శ్రీకృష్ణ. నిర్వర్తించడం. చూడండి, నగలు చూసుకుంటూ ఉంటే ఆనందంగా ఉంటది. వాటిని అలంకరించుకుంటే ఆనందంగా ఉంటుందా? ఆహారాన్ని చూస్తూ ఉంటే బావుంటుందా? దాన్ని భుజిస్తే బావుంటుందా? నిద్రపోకుండా పరుపుని చూస్తూ ఉంటే బావుంటుందా? దాని మీద హాయిగా పడుకుంటే బావుంటుందా? అలా ఆత్మజ్ఞానం తెలుసుకుంటే సరిపోతుందా? ఆచరిస్తే సరిపోతుందా? ఈ చిన్ని చిన్ని ప్రశ్నలే.
మనం ఎంతో మార్పును తెచ్చుకుంటాం. మన జీవితాలే మారిపోతాయి. ఇప్పుడు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి చూడండి ఏమని చెప్తున్నారు, మనం చేయవలసిందంతా ఒకటే. ఆత్మ ధర్మాన్ని నిర్వర్తించడం, మన ధ్యానంలో మనం ఉండడం, శుభాలను, అశుభాలను మనసులో వదిలిపెట్టయ్యా గలగడం. ఏమంటున్నారు? శుభాలని కానీ, అశుభాలను గాని మనసులో వదిలిపెట్టేయగలగడం. మంచి జరిగితే ఆనందం, అశుభం జరిగితే దుఃఖిస్తూ, పక్కవారిని పరనింద చేస్తూ ఉండకుండగా అన్నిటిని అనుభవాల కింద తీసుకోవడం. చూడండి ఉడకబోస్తుంది. ఏం చేస్తాము? ఏసీ వెయ్యి, ఉడకబోస్తుంది, ఎండలో వచ్చాను కదా అని కోపడతారు. ఏసీ ఏసి చల్లగాలి రావడం లేదు, నీ నంబర్ 18 పెట్టు అంటే తక్కువ చేసి బాగా చల్లగా ఆహా! ఎంత చల్లగా ఉంది అని ఆనందిస్తాడు. హాయిగా ఉంది కదా! ఒక అరగంట ఈ లోపల చలేస్తుంది. కోప్పడతాడు. ఏమి ఏసి ఇంత చలేస్తుంది అనేసి ఆఫ్ చెయ్యి అంటాడు. ఒకప్పుడు అది ఆనందాన్నిచ్చింది. ఇప్పుడు దుఃఖాన్నిచ్చింది. పిల్లలు లేరు లేరు అంటారు. కలుగుతారు. కలిగినప్పుడు ఆనందం. వాళ్ళు అల్లరి చేస్తున్నారు. చిల్లర బల్లరగా అయినారు. తాగుబోతులైనారు. దుఃఖము. మరి ఇంతవరకు బాగుందే, నువ్వే కోరావే, మరి అది దుఃఖంగా ఎలా మారింది? అందుకని ఆధ్యాత్మికతలో ఉండేది లాభం, నష్టం, మంచి, చెడు అనేది లేదు. అనుభవం మాత్రమే ఉంది అంటారు. ఎవరైతే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళు శుభాలను, అశుభాలను రెండిటిని వేరు వేరుగా చూడరు. మనసులో వదిలిపెట్టేయగలగడం. ఏది జరిగినా బ్రహ్మానంద స్థితిలో అనుభవంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. మన వంశంలో చూడండి బాగా గుర్తుపెట్టుకోండి. శుభం జరిగితే ఆనందిస్తూ, అశుభం జరిగినప్పుడు ఎస్పెషల్లీ పరనింద చేస్తారు. శుభం జరిగినప్పుడు నా వల్ల జరిగింది, నేను చేశాను అని గొప్పలు చెప్పుకుంటారు. అశుభం జరిగినప్పుడు అమ్మ వల్ల, భార్య వల్ల, లేకపోతే స్కూల్‌లో టీచర్ సరిగ్గా చెప్పలేదు నేను ఫెయిల్ అయినాను. ఉద్యోగం చేసేవాడు నాకు మోసం చేశాడు అని అలా చెబుతాము. మరి మనసులో వదిలిపెట్టవేయగలగడం ఇవన్నీ శుభాలను, అశుభాలను. మన వశంలో మనం ఉండడం. మన వశంలో మనం ఉండడం అంటే మన ఎరుకలో మనం ఉండడం. దుఃఖించుకోకుండా, ఒక్క మాటలో చెప్పాలంటే పొంగిపోకుండా, కుంగిపోకుండా ఉండడం. ఆత్మజ్ఞాని మంచి జరిగితే పొంగిపోడు, చెడు జరిగితే కుంగిపోడు. మన యోగంలో మనం ఉండడం. యోగం అంటే తెలుసుకున్నాం కదా! సమభావనతో సమస్థితిలో ఉండడం. ముందు శ్లోకాలలో యోగ గురించి చాలా డెప్త్‌గా మాట్లాడినప్పటికీ ఒక్క విషయం, ఒక్క లైన్‌లో మనకు అర్థం కావాలంటే మన యోగంలో మనం ఉండడం అంటే సమభావనతో సమస్థితిలో ఉండడం. జీవితంలో ఏ ఒడుగుదొడుకులొచ్చినా దుఃఖించకుండా ఉండడం, పొంగిపోకుండా ఉండడం. సమభావనతో ఉండడం అంటే అందరిలోనూ దైవాన్ని చూడటం, భగవంతుణ్ణి చూడడం, ఆత్మస్వరూపులుగా అందరిని చూస్తూ అందరితోనూ సఖ్యంగా ఉండడం. ప్రహ్లాదుడు ఎప్పుడూ ధ్యానంలో ఉండేవాడు. చిన్న బిడ్డ. మరి చిన్న బిడ్డ అయినప్పటికీ వృద్ధాత్మ ఉన్నటువంటి జ్ఞానము కలిగి ఉన్నవాడు. మరి హిరణ్యకశిపుడు ఎప్పుడు ధ్యానంలో ఉన్నాడో, ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని ప్రహ్లాదుడు ఎప్పుడు ఏమున్నాడు? ధ్యానంలో ఉన్నాడు. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఆ బిడ్డని నువ్వు నన్ను స్మరించడం లేదు. అందరూ హిరణ్యకశిపుడిని స్మరించమని భయపెట్టించి వాళ్ళని దారిలో పెడితే, నువ్వు నా ఇంట్లో పుట్టి ప్రహ్లాదుడైన నా బిడ్డగా పుట్టి నువ్వు నన్నే ఇబ్బంది పెడుతున్నావు అంటాడు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? ఆ హిరణ్యకశిపుడు ఎన్ని విధాలుగా చంపాలని చూస్తాడు. ఎవరిని? బిడ్డనే చంపాలని చూస్తాడు. ప్రహ్లాదుని చంపాలని చూసినా ప్రయత్నించినా గాని రక్షింపబడతాడు. నీళ్ళలో అంటే సముద్రంలో వేస్తారు. ఎత్తైన కొండలో నుంచి పాడేస్తారు. ఏనుగుల చేత తొక్కిస్తారు. చీకటి గదిలో పెడతారు. పాములున్న చోట్ల వదిలిపెడతారు. కాలకూట విషం తన భార్య చేతనే ఇచ్చి పంపిస్తారు. అన్నీ చేసినా ప్రహ్లాదుడు రక్షింపబడతాడు. ఎందుకు? తాను పొందిన ఆత్మజ్ఞానం ఏదిందో దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు కాబట్టి ఆ సంరక్షణంతా పైవాడిదయ్యింది, నారాయణుడిదయ్యింది. ఇది మనం తెలుసుకున్నాం. మన పక్కనే ఉంటాడు మనల్ని రక్షించే పరమ ఆత్మ, హాస్టల్ మాస్టర్స్, గైడ్. ఎక్కడో ఉండడు, అణువణువున ఉంటాడన్నప్పుడు మరి నీ పక్కన ఎందుకుండడు? భగవాన్ ఎక్కడుంటాడయ్యా అంటే అంతటా ఉంటాడు. అణువణువున ఉంటాడు. అందరిలో ఉంటాడు అన్నప్పుడు మరి అణువణువున ఉన్నవాడు నీ పక్కన ఉన్నట్టు కాదా? ఆ విషయమే మనకిక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తపరిచాడు. మన పక్కనే ఉంటాడు. మనల్ని రక్షిస్తూనే ఉంటాడు పరమాత్మ. హాస్టల్ మాస్టర్స్ అంటారు. గైడ్ అని అంటారు. మన కళ్ళకు కనిపించడు కానీ కంటికి కనిపించడు. బాగా చెప్పుకున్నాం గత శ్లోకాల్లో. చర్మ చక్షువులకు పరమాత్మ కనిపించడు. ధ్యానం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు నీ త్రినేత్రానికి, మూడో కంటికి అంటే సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి నీ త్రినేత్రానికి కనిపిస్తాడు. దానిని ఆత్మానుభూతి అంటారు. సాధన చేసిన వాడు సాధన చేయగా చేయగా ఆత్మానుభూతిని పొందుతాడు.
మరి మన కళ్ళకు కనిపించడు కానీ తాను మనకు చెయ్యవలసింది మాత్రము చేస్తాడు. ఎందుకు కనిపించడు కళ్ళకు? అప్పుడు ప్రూఫ్ ఉంటది కదా అని మనకి డౌటు. కంటికి కనిపించేదంతా అశాశ్వతం. కళ్ళు కంటికి కనిపిస్తున్నాయి. అశాశ్వతం. కంటికి కనిపించనిది శాశ్వతం. ఆత్మ కంటికి కనిపించదు. మనలో ఉంది. మనం మాట్లాడగలుగుతున్నాం. నడవగలుగుతున్నాం. ఆత్మ పైకి బయటికొచ్చిందనుకోండి ఈ శరీరం పడిపోతుంది. ఆత్మ కంటికి కనిపించదు. కానీ శాశ్వతం. అలానే పరమాత్ముడు కూడా కంటికి కనిపించడు. అలాని లేడని కాడు. వాడే శాశ్వతుడు. మీరు ఒకటికి 2 సార్లు వింటే దీన్ని వెనక్కి ముందుకు పెట్టుకొని సూపర్‌గా అర్థమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఎందుకు మరీ చెప్తే కన్‌ఫ్యూజ్ అవుతారని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మరి భగవంతుడిని దర్శించాలంటే ఈ చర్మ చక్షువులు కంటికి కనిపిస్తాయి. మనం చనిపోయినప్పుడు వీటిని కాల్చేసినప్పుడు ఇవి కాలిపోతాయి. కంటికి కనిపించేది శాశ్వతం కాదు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కంటికి కనిపించేదే శాశ్వతం అంటున్నారు. ఆత్మ మనలో ఉండే ఆత్మ కంటికి కనిపించదు. అది శాశ్వతమే. పరమాత్మ కూడా కంటికి కనిపించడు. అది శాశ్వతమే. మరి కంటికి కనిపించింది ఏ విధంగా చూడగలుగుతావు? సాధనలో చూడగలుగుతావు. అది కూడా ఎలా చూడగలుగుతావు? అనుభూతిని పొందగలుగుతావు. నువ్వు దర్శించేది కాదు. భగవంతుణ్ణి అనుభూతి పొందేది. బ్రహ్మానంద స్థితిలో ఉంటాము అని మనకి పురాణ గాథలు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలియపరచడం జరిగింది. ముందుకు వెళ్దాం. తాను మనకు చెయ్యవలసింది మాత్రం చేస్తాడు. కనుక మనం చెయ్యవలసింది మనం చేస్తే మన యోగక్షేమాలను పరమ ఆత్మలు చూసుకుంటారు. మరి ఏమని చెప్తున్నా తాను మనకు చెయ్యవలసింది మాత్రం చేస్తాడు. కంటికి కనిపించడు కానీ మనకి చేయాల్సిన రక్షణ, సంరక్షణ చేస్తాడు. కనుక మనం చేయవలసింది మనం చేస్తే ఎన్నిసార్లు చెబుతున్నారో మనము చెయ్యవలసింది చేస్తే ఏంది మనం చేయవలసింది? సంపాదించడమా? సంపాదించింది కుటుంబానికి ఖర్చు పెట్టడమా? అది ఒక ధర్మమే. కానీ ముఖ్యమైన ధర్మం ఆత్మ ధర్మాన్ని ధ్యానం చేస్తూ, జ్ఞానం పొంది, నిర్వర్తించినప్పుడు నువ్వు ఆత్మ ధర్మాన్ని కేటాయించినట్లు, ఆత్మ ధర్మాన్ని పాటించినట్లు. ఎప్పుడైతే ఆత్మ ధర్మాన్ని పాటిస్తావో పరమాత్మలు నీ యోగక్షేమాలను వారు చూసుకుంటారు. ఇది మనం తెలుసుకున్నటువంటి గొప్ప విషయం. మన యోగక్షేమాలను పరమాత్మలు చూసుకుంటారు. ధ్యానం రక్షితం. ధ్యానమే మనల్ని రక్షించేది. ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ఎప్పుడైతే ధ్యానుల చేత నువ్వు రక్షింపబడతావు, ధ్యానుల చేత ధ్యానం చేయగా రక్షింపబడిన ధ్యానమే. ధ్యానం చూడండి, మనం ధ్యానం చేస్తూ ఉంటేనే ధ్యానాన్ని రక్షిస్తాము అంటున్నారు. ఓకే, ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానుల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షితి రక్షితః. ధర్మంలో జీవిస్తే ఆ ధర్మం తిరిగి నిన్ను ఎలా రక్షిస్తుందో అలానే ధ్యానాన్ని నువ్వు రక్షిస్తే, ధ్యానం చేస్తూ నువ్వు ధ్యానాన్ని రక్షిస్తూ నలుగురికి ధ్యానం నేర్పితే ఆ ధ్యానం నిన్ని కాపాడుతుంది. ధ్యానుల చేత రక్షింపబడిన ధ్యానమే తిరిగి ధ్యానులను రక్షిస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? భగవద్గీతను చదవాలి, శ్రీకృష్ణామృతాన్ని వీక్షించాలి. మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.